బిగ్ బాస్ హౌస్‌లో సండే ఫండే ఎపిసోడ్ బాగా ఎంటర్‌టైనింగ్‌గానే సాగింది. ముఖ్యంగా విష్ణుప్రియ అయితే తన నెత్తి బ్రెయిన్ తింగరి డైలాగులతో నాగార్జునను బాగానే నవ్వించింది. ఇక డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా వీలున్నప్పుడల్లా కుమ్మేసింది. ఇక గేమ్ మధ్య మధ్యలో నామినేషన్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ నాగార్జున గారు వెళ్లారు. ఇక చివరికి డేంజర్ జోన్‌లో ఉన్న పృథ్వీ, అభయ్ నవీన్‌ని యాక్టివిటీ ఏరియాలో పిలిచారు. అక్కడ ఎవరి కాళ్ళ మీద రెడ్ లైట్ వేస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. అందరూ ఊహించినట్లుగానే అభయ్ ఎలిమినేట్ కాగా పృథ్వీ సేవ్ అయ్యాడు. ఇంకా అభయ్ ఎలిమినేట్ అవ్వడంతో నిఖిల్, సీత, సోనియా బాగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా సీత అయితే బాగా ఏడ్చింది. అభయ్ స్టేజ్ మీదకి రాగానే తన జర్నీని చూపించారు నాగార్జున గారు. అయినా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నావు కదా అదేంటి అభయ్ అంటూ నాగార్జున అడిగారు. దీనికి తన ఆన్సర్ ఇచ్చాడు అభయ్. అంటే నాకు జీవితంలో ఎప్పుడూ ఒకటేసారి ఎప్పుడైనా సరే నీకు డాడీ కావాలా? సక్సెస్ కావాలా? అంటే నేను డాడీనే కావాలి అనేటోన్ని సార్ అంటూ బదులిచ్చాడు అభయ్. అలాంటి నాకు మా నాన్న గుర్తుగా మిగిలింది ఆ వాచ్ ఒక్కటే. వాడు నిఖిల్ నా కోసం అది ఇచ్చేసరికి నేను అడగకముందే చెప్పేశాడు. నీకు అది ఎంత ముఖ్యమో నాకు తెలుసురా అని. అలాంటి వాడికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. అలాంటి సమయంలో నాకు ఆ అవకాశం వచ్చింది. కానీ అది నేను చెప్పలేను. అందుకే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాను అని అభయ్ చెప్పారు. కానీ దీనివల్ల ఏం ఫీల్ కావడం లేదు. ఎందుకంటే నేను నా తప్పు వల్ల బయటకొచ్చాను. కానీ ఆ నిర్ణయం వల్ల అంటూ అభయ్ అన్నాడు. తర్వాత హౌస్‌మేట్స్‌లో ముగ్గురికి బ్లాక్ రోజెస్, ముగ్గురికి రెడ్ రోజెస్ ఇవ్వాలంటూ నాగార్జున గారు చెప్తారు. దీంతో ముందుగా విష్ణుప్రియకి బ్లాక్ రోజ్ ఇస్తూ ఓ సలహా ఇచ్చాడు అభయ్. ఇది సలహా కోసమే ఇస్తున్నా. కొన్నిసార్లు నువ్వు కొన్ని పదాలు తెలియకుండా అనేస్తావు. తర్వాత వచ్చి సారీ చెప్తావు. అయి నువ్వు అనకు. ఎందుకంటే నీ మనసు చాలా మంచిది అంటూ అభయ్ చెప్పారు. తర్వాత మణికంఠయ్య కూడా బ్లాక్ రోజ్ ఇస్తూ ఆ దోశ దగ్గరికి జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా! అలాంటి సమయంలో వీలైనంత దూరంగా ఉండు అంటూ మణికి అభయ్ సలహా ఇచ్చారు. ఇక పృథ్వీకి మూడో బ్లాక్ రోజ్ ఇచ్చాడు. నిన్న నేను ఫైనల్స్‌లో చూడాలి. అందరూ నిన్నే పాయింట్ చేస్తారు. అగ్రెషన్ వచ్చిందంటే ఈసారి ఆ చేతులు నీ వైపు చూపించకూడదు అంటూ సలహా ఇచ్చాడు. తర్వాత మొదటి రెడ్ రోజ్ నిఖిల్‌కిచ్చాడు. అభయ్ డే 1 నేను హౌస్‌లోకి వచ్చినప్పుడు నిఖిల్ మీద కూడా ఒక అభిప్రాయం ఉండేది. వాడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడని. కానీ నేను అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్‌గా వాడిని ట్రావెల్ చేశాక తెలిసింది. అలా తెలియకుండా ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాము. కొన్ని ఇయర్స్ బాండింగ్‌లా అయింది అంటూ తన స్నేహం గురించి చెప్పాడు అభయ్. తర్వాత రెడ్ రోజు సీతకిచ్చాడు అభయ్. ఎందుకు ఏడుస్తున్నావు బేటా? బయటకొచ్చాక నేను ఉంటాగా. నువ్వన్నావు బయటకొచ్చినాక కూడా అన్నా అనే పిలుస్తానని. వెయిట్ చేస్తా. నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్టించుకోడానికి అంటూ అభయ్ చెప్పాడు. తర్వాత ఒక రెడ్ రోజ్ ఇద్దరు కలిపి ఇస్తా సార్ అంటూ సోనియాకి ఇచ్చాడు. ఏదైనా సోనియా హ్యాండిల్ చేసే విధానం నాకు ఇష్టం సార్. అంటే కేర్ తీసుకుంటే చాలా మంచిగా కేర్ తీసుకుంటుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్‌లో తన ఒకరు. ఇక ఇక్కడ తనని చూడటం ఆనందంగా ఉంది. నేను నేను ఆడకున్నా నువ్వు ఆడాలి అంటూ అభయ్ చెప్పారు. ఇక చివరి రోజు నబిల్‌కిస్తూ మొన్న ఫిజికల్ టాస్క్‌లు గేమ్ ఆడుతుంటే తనకి నడుము నొప్పి వచ్చింది. నా దగ్గరకొచ్చి డార్లింగ్ నేను ఇంతకంటే ఎక్కువ ఆడలేను. ఎందుకంటే మళ్ళీ నేను ట్రోఫీ ఎత్తేటప్పుడు ఇబ్బంది అవుతుంది. నడుము నొప్పొస్తుంది అన్నాడు. వద్దురా నడుం ఖరాబ్ చేసుకోకు. ట్రోఫీ ఎత్తు అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పి అందరికీ బై బై చెప్పేశాడు అభయ్. ఇక అభయ్ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్‌లో 11 మంది సభ్యులు మిగిలారు.